ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మనుషుల్ని కానీ, ప్రదేశాలను కానీ, రుచులను కానీ, లేదా పదార్థాలను మనం తలుచుకున్నప్పుడు వాటిని మనం ప్రత్యక్షంగా అనుభవించకపోయినా ఆ పేరు తలుచుకోగానే మనలో ఒక అనుభూతి కలుగుతుంది. చూసారా? ఆ అనుభూతి గురించి నేను మాట్లాడు. సో వీటన్నిటి గురించి చెప్పినప్పుడు మీకు బాగా అనిపించింది. ఇప్పుడు పులుపు అనగానే చింతపండు అని, ఉసిరిపండు అని మనం అనుకున్నాం. ఓకే, ప్రతిదానికి ఒక లక్షణం ఉందని అనుకుంటాం. సో మరి ఇప్పుడు ఇన్ని విషయాలు మనం జాగ్రత్త పడుతున్నప్పుడు దేవుడు అనగానే మీకు ఏం గుర్తురావాలి చెప్పండి? సో ఒకలాంటి అనుభూతి ఏమైనా కలుగుతుందా? మనసు మీద చెయ్యి వేసుకొని మనం మాట్లాడుకుందాం. మన మనసుతోటి మనం మాట్లాడుకుందాం. మనసు అందాం. మన మనసు ఒకవేళ అంటుందేమో, నువ్వు పైకి మాత్రం ఏం చెప్తున్నావు, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్తావు, దేవుడు అంటే నాకు చాలా, అసలు దేవుడి కోసం నేను చచ్చిపోతా అనే